ఇప్పటికీ టీడీపీ వాళ్లపై వైకాపా దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. మాపైనే దాడులు చేస్తూ ఢిల్లీ విధుల్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని, ఢిల్లీలో జగన్ అబద్ధాలు చెప్పారని, హత్యకు గురైన వారి పేర్లు అడిగితే చెప్పలేకపోయారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చి హత్యకు గురైన వారి పేర్లు చెప్పే దమ్ము జగన్కు లేదా? అసెంబ్లీకి వచ్చి అడగకుండా ఢిల్లీలో మాట్లాడితే ఏం లాభం? శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందా అని అనిత ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జై జగన్ అనలేదని, పల్నాడులో బీసీ నాయకుడు చంద్రయ్యను హత్య చేయడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేయడం వంటి దారుణాలను ఫోటో ఎగ్జిబిషన్గా పెడితే సగం ఢిల్లీ సరిపోదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్ వాటి వివరాలు అందించాలని కోరారు. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ఎందుకు చేయలేదని అడిగారు. వినుకొండలో గంజాయి మత్తులో జరిగిన హత్యకు రాజకీయ రంగు పొలిమి ఆయన లబ్ధి పొందాలని చూస్తున్నారని హోంమంత్రి విమర్శించారు. ఈరోజు మేము అడుగుతున్నాం, 36 హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నాం. ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు. ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు? ఈరోజు ఆ 36 మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా నీకు? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకుని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, రాష్ట్రం మీద రక్తమరకలు అంటినట్టుగా వాటన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏమార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష. ఇతగారి తాలూకా నైజం కూడా చెప్పాలి అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. అంటే వీళ్ళ తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి? ఎవరిని వదిలేశారు అధ్యక్ష? మీడియాను వదిలేశారా? లేదా జడ్జెస్ని వదిలేశారా? పారిశ్రామికవేత్తను వదిలేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వదిలేశారా? సామాన్య ప్రజలను వదిలేశారా? ఎవరిని వదిలేశారు అధ్యక్ష? అధ్యక్ష, ఎందుకంటే ఈ విషయం ఏంటంటే వీళ్ళు మన నోటికి మరుపు ఎక్కువలా ఉంది అధ్యక్ష. మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్లో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీడీపీ కూటమి అరాచక పాలనపై చేపట్టిన ధర్నా సూపర్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. రాష్ట్రానికి తిరిగి వచ్చిన వైఎస్ జగన్ను అభిమానులు చుట్టుముట్టగా ఓపికగా ఆయన సెల్ఫీలు దిగారు. దేశ రాజధానిలో వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టగా పలు జాతీయ పార్టీలు సంఘీభావంతో అది విజయవంతమైంది. సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఆప్, అన్నాడీఎంకే తదితర పార్టీలు వైఎస్ఆర్సీపీ ధర్నాకు సంఘీభావం తెలిపాయి. 10 రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని శాసనమండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తొలి ప్రాధాన్యతగా రైతులకు చెల్లింపులు జరుపుతామని తెలియజేశారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై 39,000 కోట్లు అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. శాసనమండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 10 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రకటన చేయడం జరిగిందని, 5 ఏళ్లలో జగన్ ఖజానా మొత్తం ఖాళీ చేశారని, రైతుకు కన్నీళ్లు మిగిల్చారని ఆగ్రహించారు. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు. రైతులకున్న బకాయిల్లో 1000 కోట్లు మేము చెల్లించామన్నారు. 674 కోట్ల బకాయిలు ఉందని, 10 నుంచి 15 రోజుల్లో రైతులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తొలి ప్రాధాన్యతగా రైతులకు చెల్లింపులు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై 39,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆగ్రహించారు. రైతులకు మాత్రం 1,650 కోట్ల బకాయి చెల్లించకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమని ఆగ్రహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. 64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్లు మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయల రుణాలు చేసి చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా
తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఒక్క తణుకులోనే 700 కోట్ల మేర అవినీతి జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. రాష్ట్రంలో తణుకు, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందన్నారు. టౌన్ ప్లానింగ్ విషయంలో 2014-19 మధ్య కాలంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. కానీ గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ కింద 700 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ. టౌన్ ప్లానింగ్ జేడీలు, ఏడీలతో సమావేశమైన ఆయన టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ వింగ్లో ఉన్న సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. సిబ్బంది కొరత, ప్రమోషన్లపై చర్చ సాగింది. ఇక లేఅవుట్లకు అనుమతులపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. టీడీఆర్ బాండ్లపై సరైన సమాచారం ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరు చూపించే శాఖలో పురపాలక శాఖ ప్రధానమైందన్న నారాయణ అధికారులను సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడం పెద్ద విషయమేం కాదన్నారు. అయితే అక్రమాలు జరగకుండా కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏదైతే ఎక్కడైతే స్కామ్ జరిగిందో ఇమీడియట్గా ఏం చేశారంటే అక్కడ బాండ్స్ని హోల్డ్ చేశారు, అబయన్స్లో పెట్టారు. కోర్టు పోయారు కొందరు. కోర్టు కూడా ఏంటంటే అది వెరిఫై చేసి ప్రాపర్గా డెసిషన్ తీసుకోమంటే ఒక 318 మంది మాత్రం మార్చుకున్నారు. 300 మంది టీడీఆర్ బాండ్స్ని రీప్లేస్ చేసుకున్నారు. ఇలా ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఈ రాష్ట్రంలో అసలు ఎప్పుడు జరగని విధంగా నేను ఫస్ట్ టైం అంటే నేను యాక్చువల్గా ఇలా కూడా చేస్తారా అనే విధంగా వచ్చింది. అసలు అంటే ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ లేదు. గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ జీరో అనే దానికి ఇది ఒక నిదర్శనం. అధికారులు వాళ్ళ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, జీవోలు, స్టాట్యుటరీ చట్టాలు అన్నీ చేయాలి, వాళ్ళ పని అది. బట్ 100 కోట్ల యాక్చువల్గా ఫ్రాడ్ జరిగినట్టుగా దీంట్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది. దీని మీద యాక్చువల్గా ఇవాళ వచ్చింది రిపోర్ట్. యాక్చువల్గా అది స్టడీ చేసి చేయడం జరుగుతుంది. దీని మీద ఏసీబీ, డీసీ కూడా యాక్చువల్గా రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత అదేవిధంగా తిరుపతి తీసుకుంటే తిరుపతిలో కూడా ఇదే విధంగా చేశారు. ఇక్కడైతే స్క్వేర్ యార్డ్స్ కింద క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటే తణుకులు ఎకరాల కింద క్యాలిక్యులేట్ చేశారు. ఎకరాల కింద ఒక చిన్న బిట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. తిరుపతిలోకి వచ్చేళ్ళకి యాక్చువల్గా ఏంటంటే 2 టీడీఆర్స్ ఈ విధంగా చేశారు. ఇదే విధంగా అక్కడ రేటు ఫిక్స్ చేయటంలో కూడా అబ్నార్మల్గా 40,000 స్క్వేర్ యార్డ్ కింద ఫిక్స్ చేసి అక్కడ మిస్యూజ్ చేశారని యాక్చువల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ హత్యలతో మరణించింది 4 అందులో 3 టీడీపీ కార్యకర్తలు, 1 వైసీపీ కార్యకర్త అని, జగన్మోహన్ రెడ్డి మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఆ ఒక్కటి కూడా జరగకూడదని చంద్రబాబు చెప్తున్నారని, టీడీపీ కార్యకర్తలు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిని జైల్లో పెడతామని ఇప్పటికే హెచ్చరించడం జరిగిందన్నారు. ఇది నారా చంద్రబాబు ఆలోచనని పేర్కొన్నారు. ఎప్పుడు ఏదో ఒక అబద్ధాలు చెప్పి కక్షలు పెంచి ఒకరికొకరు కొట్టుకు చేస్తే దాని చాటున ఇష్టానుసారం చేసుకోవాలనేదే జగన్మోహన్ రెడ్డి ఆలోచనని తెలిపారు. సమాజంలో అందరికీ మంచి జరగాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి తత్వమతి నిన్న చూసాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ప్రెస్ వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి అయ్యా 36 మంది చచ్చిపోయారన్న, 40 వాళ్ళ పేర్లు ఇవ్వండి మేము లిస్ట్ చేసుకుంటామంటే ఆయన పారిపోయాడు పేర్లు ఇవ్వకుండా. అంటే అబద్ధాలని గతంలో మీ అందరు గుర్తుండడం. ఒక డిఎస్పీ ప్రమోషన్లో 30 మందిలో 27 మంది ఒకే సామాజిక వర్గం, అది కూడా ఆ రోజున ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, అందుకే వాళ్ళందరికీ ప్రమోషన్ ఇచ్చారు. దానిలో 30 మందిలో ఒక్కళ్ళు మాత్రమే ఆ సామాజిక వర్గం ఉన్న, మిగతా వాళ్ళందరూ అన్ని కులం. అంటే మీడియాకి చెప్పేస్తే అది మనం అబద్ధం చెప్పినా సరే ప్రజల్లోకి వెళ్ళిపోదని ఆ విధంగా సక్సెస్ అయ్యాడు. ఆ రోజు 2019 ఎన్నికల ముందు ఆ విధంగా సక్సెస్ అయ్యాడు. అంటే ప్రతిసారి అట్లా సక్సెస్ అవుతారని ఊహించుకోవద్దు. వీళ్ళు 36 మరణించింది 4, రాజకీయ హత్యలతో మరణించింది 4. దానిలో 3 తెలుగుదేశం, ఒక్కళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. సో దాన్ని ఆ ఒక్కటి కూడా జరగకూడదు ఖచ్చితంగా చంద్రబాబు చెబుతున్నారు. లా అండ్ ఆర్డర్ని ఏ కార్యకర్త అయినా మిస్యూజ్ చేస్తే, లా అండ్ ఆర్డర్ని దాటితే
ఖచ్చితంగా మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను జైల్లో పెడతానని చెప్పి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో నిర్వహించిన ధర్నా విజయవంతమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో దేశ ప్రధానిని కలిసి పరిస్థితి వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని, రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్నా అనంతరం ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వీరికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేశామని చెప్పారు. అఖిలేష్ యాదవ్తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని చెప్పారు. అనంతరం మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంతో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సిద్ధాంతాలతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి, కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. మా ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత దుర్గమ్మను మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఈవో అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందజేశారు. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भजेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते सदुर्भवा आदित्याय भतेनो भवा. దేశం కాని దేశంలో ఉండి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ వాటిపై మక్కువగా ఉండడం ఎంతో అభినందనీయమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం డీఈఓ లీలా కుమార్ ప్రశంసించారు. ఖతార్ దేశం నుండి వచ్చి అమ్మవారి ప్రాంగణంలో నాట్య ప్రదర్శన చేసిన చిన్నారులను ఆయన ప్రశంసించారు. ఆంధ్రకళ వేదిక ఖతార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న నాట్య నీరసనంలో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కూచిపూడి భరతనాట్య ప్రదర్శన అమ్మవారి భక్తులను ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ లీలా కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను మక్కువతో అనుసరిస్తూ ఖతార్ దేశంలో ఉంటున్న తెలుగు వారిని అభినందించారు. ఆంధ్రకళ వేదిక జనరల్ సెక్రటరీ విక్రమ్ సుఖావాసి మాట్లాడుతూ మేము ఉంటున్న దేశంలో దేవాలయాలు లేవని, తాము నేర్చుకున్న మన కళలను మన దేవాలయాల్లో ప్రదర్శించాలన్న ఇండియా వచ్చామని తెలియజేశారు. నేటి తరాలకు దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించేలా కృషి చేస్తామని తెలిపారు. దుర్గమ్మ సన్నిధిలో ప్రదర్శన నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాట్యాచారులు వెంకట ప్రభు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖతార్ దేశం నుంచి వచ్చిన చిన్నారులు వేదశ్రీ, కిరణ్మయి, యశస్వి, వర్షిత, రసజ్ఞ, లాస్య, అద్విత, కృషి, ధృతి, ఆరాధ్య, దివ్య, కావ్యాలు తమ ప్రదర్శనతో
అమ్మవారి భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం ఆలయ డీఈఓ వారిని ఘనంగా సత్కరించారు. అక్కడ మాకు ఖతార్లో యాక్చువల్గా దేవాలయాలే లేవండి. అందువల్ల మాకేంటంటే పిల్లలకి దేవాలయాలకు తీసుకొచ్చి వాళ్ళని దర్శనం చేపించి ఇక్కడ అలానే మన కళ మేము అక్కడ కష్టపడుతున్నాము. చిన్నపిల్లలకి అక్కడ ఏంటంటే ఈవెన్ భాష కూడా మీకు తెలుసు, బయట దేశాల్లో ఉంటే కనుక ఇంగ్లీష్లో మాట్లాడతారు. తెలుగు నేర్పిస్తా, ఫ్రీగా నేర్పిస్తా. అలానే ఇప్పుడు ఏంటంటే ఈ నృత్య ప్రదర్శన, కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, రకరకాల నేర్చుకుంటూ అక్కడ చేస్తున్నారు. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన గుళ్ళల్లో మన రాష్ట్రంలో చేస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము చేపిస్తున్నామన్న ఇదితో దాన్ని మొదలుపెట్టామండి. దానికి మాకు ఏపీ గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. అడగగానే కేఎస్ రామారావు గారు మాకు ఇమీడియట్ స్పెషల్ అరేంజ్మెంట్ చేయించి స్టేజ్ మా కోసం అని చెప్పి, వర్షాలు ఇబ్బంది వచ్చినా కానీ మా గురించి అని చెప్పి ఈ స్టేజ్ని ఏర్పాటు చేసి మాకు ఈ కార్యక్రమం చేయించారు. చాలా ధన్యవాదాలండి. Thank you so much for AKV, for this team, Qatar team, to arrange this big event. We never expect we will did this Amavaru temple. Really thank you so much for AP government and then sir, AKV team and all my lovable kids and then everyone. Thank you so much for this opportunity. We are expecting every year our Qatar kids will come and perform this. We will encourage our culture to this world and then to the next generation. వైసీపీ పాలనలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అనేక కాలనీలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులను కూడా చేయలేదన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో మాట్లాడి నిధులు తీసుకొచ్చి విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులు సగంలో నిలిచిపోయాయని, వాటికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసేలా ఎజెండా పెట్టుకున్నామని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ ఆర్టీసీ కాలనీ 4 రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణతో కలిసి పరిశీలించారు. భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ తరచూ పొంగుతున్నాయని, మురుగునీరు అంతా రోడ్డు మీద పొంగి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటమట ఆర్టీసీ కాలనీ 4 రోడ్లో నిత్యం డ్రైనేజీ పొంగడం వల్ల అక్కడ ఉన్న ఆసుపత్రి కూడా ఖాళీ చేసి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ సమస్య పరిష్కారమయ్యేదని, కానీ వైసీపీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో మాట్లాడి నిధులు తీసుకొచ్చి విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంతా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులు సగంలో నిలిచిపోయాయని, వాటికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసేలా ఎజెండా పెట్టుకున్నామని అన్నారు. వర్షం పడితే చుక్క నీరు రోడ్డు మీద నిలబడకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అందరూ భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు తీసుకుంటామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకుండా రోడ్లు వేసినా ప్రయోజనం లేదని, ముందు ఈ సమస్య పరిష్కారమైన తర్వాత రోడ్లు వేయొచ్చని తెలియజేశారు. ఆలోచన కానీ లేదా అలాంటి ఉద్దేశం కానీ ఆ ప్రభుత్వానికి లేకపోవటం వల్ల కాలనీల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు దీని యుద్ధ ప్రతిపాదికన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్లు నిన్న ఎంపీ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. దీనికి ప్రత్యేకమైన నిధులు రేపు ఫైనాన్స్ దీంట్లో కానివ్వండి దీన్ని తీసుకొచ్చి మొత్తం విజయవాడ నగరంలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ప్రక్షాళన చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్ కూడా సగం మిగిలిపోయిన నిధులు, కొత్తగా కూడా నిధుల అవసరం తీసుకొచ్చి ఈ 2 కార్యక్రమాలని ఈ 5 సంవత్సరాల ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్డు మీద నిలబడకుండా డ్రైన్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడా రోడ్ల మీద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగకూడదు. ఇంకా కూడా ఎవరన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే అన్ని కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా అప్పుడే నగరం పరిశుభ్రంగా ఉండే అవకాశం. రోడ్లు అంటారా ఎప్పుడైనా వేసుకో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగ్గా లేకుండా రోడ్లు వేస్తే మరలా దానికోసం ఇవాళ సిమెంట్ రోడ్డు ఉంది, దీనికోసం మరలా పగలగొట్టాలి. అందువలన ఇది ఒక కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తాం. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ అన్ని రంగాలలో దూసుకెళ్లడం ఖాయమని బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారని, అమరావతి రాజధానికి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. కారిడార్ల ద్వారా 7 జిల్లాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. విజయవాడలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీరామ్, పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ప్రకటించారని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా అభివృద్ధి చెందుతాయన్నారు. నరేంద్ర మోడీ గారు ఆర్థిక మంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనేటువంటి ఏ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారో క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో దాదాపు 90%
పేదలకు ఇల్లు ఇచ్చిన నేపథ్యంలోని గత 5 సంవత్సరాలుగా ఒక పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం వెళ్ళి ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్కి గతంలోని 23 లక్షల ఇల్లు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు 20 లక్షల ఇల్లు యొక్క ఆంధ్రప్రదేశ్కి కేటాయించడాన్ని పేద ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న తీరు యొక్క కనిపిస్తూ ఉంది. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి న్యాయం చేశారని బీజేపీ మహిళా మోర్చా నాయకులు అన్నారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంసక అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం తన ఉనికిని కోల్పోయే స్థాయికి వచ్చిందని, ఆ దుర్గమ్మ దయ వలన నరేంద్ర మోదీ సుపరిపాలన వలన అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందన్నారు. విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ప్రజలు అండగా నిలిచి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినందుకు మన రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా నిలబడి అభివృద్ధి చేస్తామని కృషి చేస్తున్నారని అన్నారు. ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయటం అయితేనివ్వండి, అలాగే పిఎం స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 50% పైగా మహిళలకు ఆ స్కీమ్స్ కేటాయించినటువంటి పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ మహిళలకు పెద్దపీట వేస్తున్నారు భారతదేశంలో అనడానికి ప్రధానమంత్రి గారిని మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున భారతదేశం యావత్తు. ఇకపోతే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఏమి మనము తీసుకోగలుగుతున్నాము అని అంటే గనక మనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజున 5 ఏళ్ళు వైసీపీ అరాచక అవినీతి అడ్డగోలు అఘాయిత్యాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అత్యంత దారుణంగా అగాధానికి తోసివేయబడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచమే ఆనందంలో ఉంది. మహిళా పక్షపాతి, అలాగే 7వసారి మరి నిర్మలా సీతారామన్ గారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు 24-25. మరి చాలామంది ఆడవాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆనందాల్లో ఉన్నారు. గతంలో మరి డ్వాక్రా మహిళలకి 20 లక్షల వరకు కేటాయించారు. అలాగే ముద్రా లోన్లు కూడా ఈసారి పెంచడం అనేది నిజంగా చాలామంది యువత ఆర్థికంగా బలపడటం కోసం ఈ ముద్రా లోన్లు చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని మహిళలు, శిశు సంక్షేమానికి కానీ స్త్రీ మహిళల కోసం చాలా ప్రత్యేకమైన 3 లక్షల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.